ఎందుకు కొత్త ఛానల్ క్రియేట్ చేశాను? అసలు ఓల్డ్ ఛానల్‌కేమైంది? మానిటైజేషన్ అవ్వాలి అంటే ఎలాంటి వీడియోస్ చేస్తే బెటర్? ఛానల్ కాపీరైట్స్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటి? న్యూ వీడియోస్ ఎందుకు ఓల్డ్ ఛానల్‌లో పోస్ట్ చేయట్లేదు? ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ అన్నింటి గురించి మాట్లాడుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దిలీప్ తాళ్ళపల్లి. నేను రీసెంట్‌గా ఈ ఛానల్‌ని అయితే స్టార్ట్ చేశాను. దీనికంటే ముందు నేను ఎక్కువగా దిలీప్ తాళ్ళపల్లి అనే యూట్యూబ్ ఛానల్‌లో నా వీడియోస్ అండ్ షార్ట్స్ పోస్ట్ చేసేవాడిని. అయితే పంజాబ్ వర్సెస్ ఆర్‌సీబీతో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ని నేను ఒక షార్ట్ వీడియో చేశాను. అది కూడా విత్ నా వాయిస్‌తోనే. బట్ అది దానికి కాపీరైట్స్ ఇష్యూస్ పడ్డాయి. ఐపీఎల్ వాళ్ళేశారు. సో, అది నాకు అపీల్ చేసుకోవడానికి జూన్ 30th వరకి డేట్ ఉండేది. బట్ నేను చూసుకోకుండా దాన్ని పట్టించుకోలేదు ఆ టైంలో. సో, నేను అపీల్ కూడా చేసుకోలేదు అండ్ వాళ్ళకి రిప్లై ఏం పెట్టలేదు. ఆ వీడియోస్ అయితే డిలీట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ నుంచి. ఇది నా దిలీప్ తాళ్ళపల్లి ఛానల్. దీంట్లో కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి ఇక్కడే. దీంట్లో నేను డిలీట్ చేసిన కంటెంట్ అయితే ఇది 2 వీడియోస్ ఉన్నాయి. అది కూడా ఇగో ఇదే వాళ్ళు ఐపీఎల్ చేసిన స్ట్రైక్స్. బట్ నాకు యాక్షన్ అని చూపిస్తుంది. బట్ ఫర్దర్‌గా నాకు మూవ్ అవ్వడానికి ఏమీ ఆప్షన్ లేదు. బట్ ఇది ఎక్స్‌పైర్ అవ్వడం మాత్రం నాకు చూపించడం సెప్టెంబర్ 3 అని చూపిస్తుంది. ఇది ఎక్స్‌పైర్ అయినా నాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే, నా ఛానల్‌లో ఎక్కువ వ్యూస్ అనేవి పెద్దగా రావడం లేదు. లైక్ ఇప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నింటికి ఆహ్, 1,000, 2,000 అలా చేంజ్ ఒస్తున్నాయి వ్యూస్. బట్ నాకున్న సబ్‌స్క్రైబర్స్ వచ్చేసి అరౌండ్ ఇప్పుడు 10,000 అయ్యారు దీంట్లో. బట్ అయినా సరే వ్యూస్ అనేవి పెద్దగా పెరగడం లేదు. ఓన్లీ ఒకే ఒక వీడియో వల్ల నాకు ఇన్ని సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. అది కూడా ఈ ఆన్‌లైన్ షాపింగ్ రీల్ ఎగ్జాంపుల్ వీడియో వల్ల. ఇది రాండమ్ వీడియో. నేనేదో సినిమా చూస్తూ ఆ సినిమాలో నాకు కనిపించిన అంటే క్లిప్‌ని నేను షార్ట్‌గా క్రియేట్ చేసేసి ఇలా పెట్టాను. దానికి 12,000,000 వ్యూస్ వచ్చాయి. దానివల్ల నాకు ఇంతమంది సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. సో, మేబీ దానివల్లే అనుకుంటా అదర్ వీడియోస్‌కి వ్యూస్ అనేవి కూడా పెద్దగా పెరగట్లేదు. అంటే నా ఒరిజినల్ కంటెంట్‌కి ఇది అనేది సిమిలర్‌గా మ్యాచ్ అవ్వట్లేదు. దానివల్ల ఇంకా నాకు సబ్‌స్క్రైబర్స్ పెరుగుతున్నారే గానీ వ్యూస్ అనేవి పెద్దగా రావట్లేదు. సో, ఇంకా అలా మనం ఎన్ని వీడియోస్ చేసినా పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే నేను చేసిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. షార్ట్ వీడియోస్‌ని నమ్ముకొని మనం మానిటైజేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు మానిటైజేషన్ అనేది అవ్వాలి అంటే 10,000,000 వ్యూస్ అనేది ఉండాలి వితిన్ 90 డేస్ స్పాన్‌లో. అది మీకు చూపిస్తాను. ఇది మినిమమ్ బేసిక్ ఎలిజిబిలిటీ లైక్ 500 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి ఇనీషియల్‌గా. సో, దాంతో పాటు లాంగ్ వీడియో అయితే 3000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి. షార్ట్ వీడియోస్‌కైతే 3,000,000 వ్యూస్ అనేవి రావాలి వితిన్ 90 డేస్‌లో. బట్ ఈ లాంగ్ వీడియోస్‌కి ఎంత అంటే 365 డేస్‌లో మనకి 3000 అవర్స్ అనేవి రావాలి. సో, నేను లాంగ్ వీడియోస్ అనేవి ఎక్కువ పెట్టట్లేదు. రెగ్యులర్‌గా నేను ఎక్కువ పెట్టేవి ఎక్కువ షార్ట్సే పెడుతున్నాను. వీక్లీ 2 ఆర్ 3 షార్ట్స్ పెడుతున్నాను. బట్ నాకు వ్యూస్ ఎక్కువ రాకపోవడం వల్ల నేను ఎలిజిబిలిటీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈవెన్ నాకు ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఆహ్, మానిటైజేషన్ ఎలిజిబిలిటీ ఉందో అది పోయింది. మళ్ళీ ఇప్పుడు అప్లై అని వస్తుంది ఈ ఛానెల్‌కి. సో, నేనింక ఇందులో కంటెంట్ షేర్ చేషినా గూడా పెద్దగా నాకు యూజ్ ఉండకపోవచ్చు. అందుకని జెప్పేసి ఈ ఛానెల్‌నయితే క్రియేట్ జేశాను. బట్ ఇప్పుడు నాకున్న సబ్‌స్క్రైబర్స్ వచ్చేసి జస్ట్ 41 సబ్‌స్క్రైబర్సే. బట్ నాకు మినిమమ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. ఆహ్, ఇప్పటికైతే నేను చేసిన కంటెంట్ అయితే ఇది. నేను పెట్టిన వీడియోస్ 10 వీడియోస్ పెట్టాను. అది కూడా షార్ట్సే. ఇంకా లాంగ్ వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. సో, ఈ వీడియో ఏదైతే నేను రికార్డ్ చేస్తున్నానో ఈ వీడియో నుంచి నేను కంటిన్యూయస్‌గా లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ చేద్దామని చూస్తున్నాను. సో, తొందరగా నాకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వస్తది. ఇంకా ఎక్కువ కంటెంట్ చేయడానికి కూడా ఈజీ అవుతది. మనం చేయకూడని కొన్ని థింగ్స్ ఏంటంటే, యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడానికి క్రియేట్ చేస్తున్నాము అంటే, మస్ట్ అండ్ షుడ్‌గా ఔట్‌సైడ్ మ్యూజిక్ అసలు వాడకూడదు. లైక్ మూవీస్‌లోవి గానీ, లేదు అంటే గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసేసి చాలా సైట్స్ ఉన్నాయి. బట్ అవన్నీ ఫ్రీగా ఎవడు ప్రొవైడ్ చేయడు. వన్స్ మనం వీడియో అప్‌లోడ్ చేసినాము అంటే కాపీరైట్స్ అని చెప్పేసి, లేదంటే అప్‌లోడ్ చేసే టైంలోనే మనకి ఔట్‌సైడ్ మ్యూజిక్ యూజ్ చేస్తున్నామని చెప్పేసి చూపిస్తది క్లియర్‌గా మనకి. సో, బెటర్ ఏంటంటే అవి వాడకపోవడం చాలా మంచిది. బట్ నాకు తెలిసిన 2 వెబ్‌సైట్‌లున్నాయి. ఎపిడమిక్ ఒకటి, ఆర్ట్ లిస్ట్ ఒకటి. బట్ మినిమమ్ వాళ్ళు అరౌండ్ 600 టు 1000 మధ్యలో ఏమో చార్జ్ చేస్తున్నారు పర్ మంత్‌కి. ఆ మ్యూజిక్స్ మనం డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ పెయిడ్ అవి.
ఇనిషియల్గా ఇప్పుడు మనకైతే పెయిడ్ అయితే అవసరం లేదు. ఇన్ కేస్ ఫర్దర్గా ఎప్పుడైనా మనకు కావాలి అనుకుంటే పర్చేజ్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ అది మీకు కావాలంటే సపరేట్గా ఒక వీడియోలో నేను చేస్తాను. ఇప్పటికైతే మీకు అర్థమైందే అని అనుకుంటున్నాను. నేను కన్వే చేయాలనుకుంది అయితే ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్నీ లైక్ ర్యాండమ్ వీడియోసే ఎక్కువ ఉంటాయి. బట్ లాంగ్ వీడియోసే మ్యాక్సిమం చేస్తాను. షార్ట్ వీడియోస్ కూడా చేస్తాను, బట్ తక్కువ. మ్యాక్సిమం థింగ్స్ అన్నీ నా ట్రావెల్ కానీ, లేదంటే ఫుడ్ కానీ, లేదంటే గ్యాడ్జెట్స్ కానీ, లైక్ ఇప్పుడు నేను యూజ్ చేసే ఈ మైక్ ఉంది. ఈ మైక్ నేను ఎంత పెట్టుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, అండ్ దీని వర్కింగ్ కండిషన్ ఎలా ఉంది, డిడక్షన్ ఎలా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవి కాకుండా నా దగ్గర లైక్ గింబల్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్షన్ 5 ప్రో కెమెరా ఉంది. అది ట్రావెల్‌కి యూజ్ చేస్తున్నాను. గింబల్ ఒకటి తీసుకున్నాను. ఇలా నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్‌కి కన్ఫర్మ్‌గా నేను రివ్యూ అయితే చేస్తాను. ఎందుకంటే నేను తీసుకున్నప్పుడు నాకెవరు చెప్పలేదు. బట్ నేను కూడా అక్కడిక్కడ చూసి తీసుకున్నాను. ప్రాపర్ ప్రోడక్ట్ తీసుకున్నామా లేదా అనే క్లారిటీ ఎప్పుడొస్తది అంటే, మనం యూజ్ చేసిన తర్వాతనే వస్తది. సో, అందుకని చెప్పేసి నేను ఏవైతే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానో వాటి వరకి నేను రివ్యూస్ చేసి కన్ఫర్మ్‌గా పెడతాను. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా మీకేమన్నా అప్డేట్స్ కావాలి అనుకుంటే, మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్‌లో పింగ్ చేయండి. నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తా. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయితే చెప్పండి. నేను దాని మీద కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. ఓపిక్గా చివరి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.